ఆర్ఆర్ ఏంటి సార్ ఇది? రాజమౌళి సినిమా పేరులో ఉంది. రోల్స్ రాయ్స్ రా. ప్రపంచంలో ఎన్ని కార్ల కంపెనీస్ బ్రాండ్స్ ఉన్నా కానీ రోల్స్ రాయ్స్ యొక్క కార్లకు మాత్రం ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. ప్రతి ఒక్కరి డ్రీమ్ కార్ల లిస్ట్ లో ఈ రోల్స్ రాయ్స్ కార్ బ్రాండ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ ఇంకా రోల్స్ రాయ్స్ లగ్జరీకి మారు పేరు. ఈ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత కంఫర్టబుల్ కార్స్ ని తయారు చేస్తుంది. వాళ్ళ కస్టమర్స్ కోసం ఏ ఫ్యూచర్ నైనా అందజేసే సత్తా ఉన్న కంపెనీ రోల్స్ రాయ్స్. ఈ పేరు వినగానే మనకి లాయల్టీ, రాయల్టీ అండ్ స్టైలిష్ లుక్స్ తో ఉన్న కార్లు గుర్తొస్తాయి. ఈ కార్లని చాలా సినిమాల్లో చూసే ఉంటారు. నేను మాత్రం ఎప్పుడు ఈ కార్ ని డైరెక్ట్ గా చూడలేదు. మీరు చూసారా? ఈ కార్స్ ని సెలబ్రిటీస్ వాళ్ళ స్టేటస్ సింబల్ కోసం కొంటారు. అండ్ ఇంకా ఇవి ప్రపంచంలో చాలా తక్కువ మంది దగ్గర మాత్రమే ఉన్నాయి. సినిమా యాక్టర్స్, స్పోర్ట్స్ మెన్స్, బిజినెస్ మెన్స్ ఇలా వీళ్ళు మాత్రమే వీటిని వాడగలుగుతారు. అసలు ఈ కార్స్ ఎందుకు అంత పాపులర్ అండ్ ఇంకా ఎందుకు అంత కాస్ట్ ఉంటాయో ఈ వీడియోలో చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ లో పెట్టుకోండి. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద షో. రోల్స్ రాయ్స్ కంపెనీని చార్లెస్ రోల్స్ అండ్ ఇంకా హెన్రీ రాయ్స్ అనే ఇద్దరు 1904లో స్టార్ట్ చేశారు. అండ్ ఇంకా ఇది ఒక బ్రిటిష్ కంపెనీ. రోల్స్ రాయ్స్ కస్టమర్స్ కి నచ్చిన కలర్ ని కార్ కి వేసి ఆ కలర్ కి వాళ్ళకి నచ్చిన పేరు పెడతారు. అండ్ ఇంకా వీళ్ళ దగ్గర 44,000 రకాల కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. రోల్స్ రాయ్స్ కంపెనీ కస్టమర్ ఇష్టపడే కలర్ ని లేదా వాళ్ళు వాడే హ్యాండ్ బ్యాగ్ యొక్క కలర్ ని అండ్ ఇంకా బురదలో ఉన్న పంది యొక్క రంగు నుండి మనం వాడే అండర్వేర్ యొక్క రంగు అయినా సరే ఆ కార్ కు వేసిస్తారు. అండ్ ఇంకా వేరే కస్టమర్ ఆ కలర్ నా కార్ కు వేయండి అని అడిగితే ఫస్ట్ కస్టమర్ యొక్క పర్మిషన్ తీసుకొని వేస్తారు. దాదాపు ఈ కార్స్ కి 7 లేయర్స్ ఆఫ్ పెయింటింగ్ ని వేస్తారు. అండ్ ఇంకా ఒక కార్ కి అయితే 23 లేయర్లు వేశారు. ఈ పెయింటింగ్ బరువే దాదాపు 48 కేజీలు ఉంటుంది. అండ్ ఇంకా ఒక వింతైన విషయం ఏమిటంటే ఒక కస్టమర్ అతని కార్ మెరవడానికి 1000 డైమండ్లు ఇచ్చి పెయింట్ లో కలపమన్నాడు. అండ్ ఇంకా అప్పుడు వాటిని బాగా పౌడర్ లా చేసి పెయింట్ లో కలిపారు. ఈ కార్స్ అన్నిటికీ కూడా ఒక పర్సన్ మాత్రమే కలర్ వేస్తాడు. రోల్స్ రాయ్స్ మీద స్ట్రైప్ మార్క్స్ అంటే సన్నటి గీతలు వేయడానికి ఒక పర్సన్ ఉంటాడు. అండ్ ఇంకా అతను లైన్ తప్పకుండా తన చేతితోనే వేస్తాడు. అతని పేరు మార్క్ కోట్. అతను కస్టమర్స్ కి నచ్చినట్లు ఈ లైన్స్ చిన్న బ్రష్ తో వేస్తాడు. అండ్ ఇంకా ఆ బ్రష్ కూడా ఉడత ఏకలతో తయారవుతుంది. అలా ఉడత ఏకలతో చేయడం వల్ల బ్రష్ యొక్క అచ్చు కార్ మీద పడదు. అండ్ ఇంకా ఒక కస్టమర్ ఈ స్ట్రైప్ మార్క్స్ ని వేయించాలి అని అనుకుంటే ఆ కార్ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మార్కే స్వయంగా వెళ్లి ఆ పనిని పూర్తి చేస్తాడు. కస్టమర్స్ షోరూమ్ కి రావనవసరం లేదు. రోల్స్ రాయ్స్ యొక్క యూనిక్నెస్ ఏమిటంటే వాళ్ళ కస్టమర్స్ కి ఇచ్చే కార్స్ ని ఎటువంటి మిషన్స్ ని కూడా ఉపయోగించి తయారు చేయరు. కేవలం హ్యూమన్ హ్యాండ్స్ తోనే ఆ కార్ ని తయారు చేస్తారు. అండ్ ఇంకా కస్టమర్స్ మెచ్చేటట్లు నచ్చేటట్లు డిజైన్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉంటారు. అండ్ ఇంకా ఎన్ని సార్లు అయినా సరే కస్టమైజేషన్ చేయించుకోవచ్చు. మీరు వాళ్ళని వాళ్ళ కార్ యొక్క బేస్ ప్రైస్ ని అడిగితే వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే కస్టమర్ చెప్పిన డిజైన్ అండ్ ఇంకా ఇంక్లూడ్ చేయమన్న ఫీచర్స్ ని బట్టి కాస్ట్ డిసైడ్ చేస్తారు. లైక్ మీరు అందులో టీవీ కావాలి, ఫ్రిడ్జ్ కావాలి, కాఫీ మిషన్ కావాలి అని అడిగినా సరే వాళ్ళు మాత్రం తగ్గరు. అందుకే దీనికి బేస్ ప్రైస్ అంటూ ఏమీ ఉండదు. కస్టమైజేషన్ చేస్తే కాస్ట్ అంత పెరుగుతుందా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. అవును, పెరుగుతుంది. దేనికి పెరుగుతుందో ఇప్పుడు మీకు ఒక సంఘటన చెప్తా. ఒక కెనడియన్ ర్యాపర్ అండ్ సింగర్ అయిన డ్రేక్ రోల్స్ రాయ్స్ లో బుషూకన్ మోడల్ ని కొని దానికి రోల్స్ రాయ్స్ లోగో బదులు ఒక గొడ్లగోబ సింబల్ ని పెట్టమన్నాడు. అండ్ ఇంకా దానికోసం వాళ్ళు $1,00,000 ని తీసుకున్నారు. అంటే అతను కొన్న టైంలో 70 లక్షల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొన్నాడు. నార్మల్ గా దాని కాస్ట్ అప్పట్లో 3.5 కోట్లు. కానీ డ్రేక్ యొక్క కస్టమైజేషన్ వల్ల దాదాపు ఆ కార్ 7 కోట్ల రూపాయలు అయ్యింది. ఇక్కడ చూస్తే మోడిఫికేషన్స్ వల్ల కార్ కాస్ట్ డబుల్ అయ్యింది. అండ్ ఇంకా ఈ కార్ లోపల చేయించే మోడిఫికేషన్ అండ్ డిజైన్ ని బట్టి కాస్ట్ పెరుగుతుంది. కార్ లోపలికి నాయిస్ రాకుండా ఉండడానికి 140 కేజీల ఇన్సులేషన్ వాడతారు. అండ్ ఇంకా ఒక టైప్ ఆఫ్ స్పెషల్ కోర్ ని కార్ వీల్స్ లో వాడతారు. దాని వల్ల కేవలం 9 డిస్పెల్ సౌండ్ మాత్రమే బయటకు వస్తుంది. ఎలాంటి మిషన్స్ ని వాడకుండా ప్రొఫెషనల్స్ యొక్క చేతులతో కస్టమర్ కి నచ్చినట్లు అందంగా కార్ లోపల డిజైన్ చేస్తారు. ఒకసారి ఒక కస్టమర్ చీకట్లో స్టార్స్ ఉన్నట్టు డిజైన్ కావాలంటే మొత్తం 1340 హోల్స్ ని పెట్టి ఆప్టికల్ ఫైబర్స్ ని వాడి డిజైన్ చేశారు. మొత్తం సెట్ చేయడానికి 16 గంటలు టైం పట్టింది. అండ్ ఇంకా కార్ సీట్స్ మీద రోల్స్ రాయ్స్ లోగోని ఒక్కో కస్టమర్ కి ఒక్కోలా కొడతారు. రోల్స్ రాయ్స్ ప్లాంటమ్ మోడల్ కి ఒక కస్టమర్ కి నచ్చినట్లు ఎంబ్రాయిడింగ్ చేశారు. అయితే అది చేయడానికి 10 లక్షల కుట్లు వేశారు. అండ్ ఇంకా ఈ రోల్స్ రాయ్స్ కార్ లో చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి. కార్ వీల్స్ కి RR
కార్ అని లోగో ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటంటే కార్ చక్రాలు తిరిగినా సరే ఆ లోగో మాత్రం స్టేబుల్ గా ఉంటుంది. అండ్ ఇంకా ఈ రోల్స్ రాయ్స్ యొక్క సింబల్ ని స్పిరిట్ ఆఫ్ ఎక్స్టసీ అని అంటారు. 2 రెక్కలు ఉన్న అమ్మాయి తన రెక్కల్ని పైకి ఉంచినట్టు ఉంటుంది. దీని కాస్ట్ కస్టమర్ యొక్క మాడిఫికేషన్ ని బట్టి $2,000 నుండి $2,00,000 వరకు ఉంటుంది. అండ్ ఇంకా రోల్స్ రాయ్స్ లో అతి ఖరీదైన మోడల్ రోల్స్ రాయ్స్ ఫిఫ్టైల్. అండ్ ఇంకా అది $13.2 మిలియన్, అంటే ఇండియన్ రూపీస్ లో దాదాపు 108 కోట్ల రూపాయలకు పైనే. అండ్ ఇంకా గత 12-13 సంవత్సరాల నుండి ఈ కార్స్ యొక్క సేల్స్ పెరిగాయి. అండ్ ఇంకా అంతకు ముందు మిడిల్ ఏజ్డ్ పర్సన్స్ నుండి అందరూ కొనేవారు, కానీ ప్రెసెంట్ యంగ్స్టర్స్ కూడా కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అండ్ ఇంకా చాలా మంది ఈ కార్ ని కొనడం ఒక గోల్ గా పెట్టుకుంటున్నారు. చెప్పాలంటే హ్యాండ్లూమ్ శారీస్ కి పవర్ లూమ్ శారీస్ కి ప్రైస్ డిఫరెన్స్ ఎలా ఉంటుందో వీటికి కూడా అంతే. సో గైస్, రోల్స్ రాయ్స్ ఎందుకు అంత ఎక్స్పెన్సివ్ గా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా ఎక్కువ కాస్ట్ పెట్టి కొన్న రోల్స్ రాయ్స్ మోడల్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పటి వరకు వీడియో చూసారంటే వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది. సో చూసి వెళ్ళిపోకుండా ఇప్పుడు వీడియోకి లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ చాలా మంది మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్ లో పెట్టుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే థ్యాంక్ యూ సో మచ్. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.